పుష్ప 2 మూవీ గ్రాండ్‌గా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుంది. అయితే ఈ మూవీ హిందీలో గూడా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది కాబట్టి, సో ఇంకా హైప్ పెంచడం కోసం అని జెప్పి పుష్ప 1ని అక్కడ రిలీజ్ చేశారనమాట. అయితే రీసెంట్‌గా అక్కడున్న G7 అలాగే మరాఠీ మందిర్‌కి సంబంధించిన థియేటర్‌కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయితే ఒక మనోజ్ దేశాయ్ ఆయన పేరు. ఆయన ఏమన్నారంటే, ఈ మూవీ పైన హైప్ అయితే భారీగా ఉంది గానీ, పుష్ప 1కొచ్చినంత హైప్ ఇంకా క్రియేట్ అవ్వలేదని జెప్పి ఆయన చెప్పాడనమాట. సో ఆయన ఏమంటున్నాడంటే, పుష్ప 1లో సాంగ్స్ కానీ, డైలాగ్స్ కానీ జనాలకు బాగా ఎక్కాయి గానీ, పుష్ప 2లో ఇంకా అంత రీచ్ అవ్వలేదని చెప్పి ఆయన ఒపీనియన్ చెప్పాడు. మనకున్న టాక్ బట్టి చూస్తే పుష్ప 2లో ఉన్న సాంగ్స్ కానీ, డైలాగ్స్ కూడా చాలా వరకు రీచ్ అయ్యాయి వాళ్ళకి. సో అందుకే వాళ్ళు మూవీ కోసం అంతలా ఎదురు చూస్తున్నారు. బట్ ఏంట్రా అంటే రీసెంట్‌గా నవంబర్ 22న పుష్ప 1ని అక్కడ రిలీజ్ చేశారనమాట. అయితే రిలీజ్ చేసిన తర్వాత ఆ మూవీకి రావాల్సినంత బజ్ ఇంకా రాలేదంట పుష్ప 1కి. ఇప్పటి వరకు ఓన్లీ 70 lakhs వరకే కలెక్ట్ చేసిందని చెప్పి, ఇంకా ₹1,00,00,000 వరకు కూడా వెళ్ళలేదని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అయితే అదే రోజున షారుఖ్ ఖాన్ గారిది 'కరణ్ అర్జున్' సినిమా ఒకటి రిలీజ్ చేశారు. సో ఆ సినిమాకి 1,00,00,000 పైన కలెక్షన్స్ వచ్చాయి. బట్ ఆ సినిమాకి ఎక్కువ హైప్ వచ్చిందని చెప్పి సో కొంతమంది చెప్తున్నారు. అలాగనే నవంబర్ 15న షారుఖ్ ఖాన్ గారిది ఇంకో సినిమా రిలీజ్ చేస్తే ఆ సినిమాకి కూడా 3.5 crores వరకు కలెక్షన్స్ వచ్చాయంట. సో పుష్ప 1కి ఇంకా ఎక్కువ కలెక్షన్స్ అక్కడ రాలేదు. సో 70 lakhs వరకే వచ్చింది. బట్ ఇంకా బజ్ క్రియేట్ అయిందా లేదా అని చెప్పి కొంతమంది డౌట్‌గా చెప్తున్నారు. బట్ అలాంటిది ఏం లేదు. పుష్ప 1 ఆల్రెడీ అక్కడోళ్ళు అప్పుడే చాలా అంటే చాలా రిపీటెడ్ వర్షన్‌లో చూసేశారనమాట. సో తర్వాత ఓటీటీలో చూశారు, యూట్యూబ్‌లో చూసేశారు. ఇప్పుడు మళ్ళీ థియేటర్‌కి వెళ్ళి చూడడం అంటే సో ఎవరు చూడరు. ఖచ్చితంగా ఏంటంటే పుష్ప 2 కోసం వెయిట్ చేస్తారు. ఏంటంటే ఇంకొక 1 వీకే టైం ఉంది కాబట్టి పుష్ప 2 రిలీజ్ కోసమే చాలామంది వెయిట్ చేస్తారు. పుష్ప 2 అయితే పక్కాగా హిందీలో బ్లాక్ బస్టర్ అవుతుంది. ఆల్రెడీ బిజినెస్ కూడా భారీగా జరిగింది కాబట్టి సో ఇంకా కలెక్షన్స్ పరంగా మనం తక్కువ చేసి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా 600-700 కోట్ల వరకు వెళ్తుందని చెప్పి ఆల్రెడీ 10 వర్గాలు కూడా చెప్తున్నాయి. బట్ చూద్దాం మరి సో ఎంతవరకు ఫైనల్‌లో ఆ మూవీ అక్కడ కలెక్షన్ చేస్తుందనేది. అయితే పుష్ప 2 మూవీ హిందీలో ఎంతవరకు కలెక్షన్స్ రాబడుతుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.